సాయిరామ్ సాకేత్ గారు వారి బృందం కలిసి బొకే ప్రెజెంటేషన్ ఇస్తున్నారండి. క్లాప్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకెళ్ళ గోపాలకృష్ణ. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్పై పతాకంపై డాలీవుడ్ నిర్మాతగా సాకేత్ సాయిరామ్ గారు కథానాయకుడుగా సంగీత దర్శకుడుగా విలక్షణమైన విలనీ పాత్రలో మన ముందు కనిపించారండి. అయితే ముందుగా ఇక్కడికి విచ్చేసిన 50 మంది ప్రేక్షకులకు కానీ ముఖ్యంగా ఈ రోజులను బట్టి సినిమా పరంగా ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఎంత తాపత్రయం ఉంది అనే విషయానికి వస్తే ఇప్పుడు ఈ చిన్న సినిమా అయినా ఇవాళ చిన్న టీజర్ లాంచ్కైనా ఈ ఉన్న హాల్ మొత్తం నిండడం చాలా 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 ఆనందంగా ఉందండి. నాకు ముందు హాల్ అంతా నిండింది. అయితే వివేక సకామిక సినిమాకి వస్తే వారితో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంచుమించులో ఒక 30 సంవత్సరాల అనుభవం ఉందండి. ఆయన దగ్గర ఒక మంచి లక్షణం ఉంది, ఒక చెడు లక్షణం ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ మంచి లక్షణం కోసమే చెప్తూ ఉంటారు. మంచి లక్షణాలు చెప్తేనే ప్రతి వాడు పొగుడుతాడు, చప్పట్లు కొడతాడు. చెడు లక్షణం కూడా చెప్పాలండి ఎప్పుడు కూడా. మనం నేను ఇక్కడ మీతో చెప్తున్నా, ఆయన పక్కన ఆయన నవ్వుతున్నాడు. ఆయన ఏం చెప్తాడు అని. చెడులో కూడా మంచి ఉంటుంది, కంగారు పడక్కర్లేదులేండి. ఒక ఎన్నాళ్ళు మ్యూజిక్ దర్శకుడుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డు విన్ అయ్యి ఉన్నారు, నేషనల్ అవార్డు కూడా విన్ అయి ఉన్నారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డు పొందడం అంటే చిన్న విషయం కాదు. ఒకసారి చప్పట్లు వేసుకోవచ్చండి. అయితే సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు పొందడం ఒక ఎత్తు అయితే, దర్శకుడిగా మారడం ఒక ఎత్తు అయితే, ఆన్ స్క్రీన్ అందులోనూ కథానాయకుడు అంటే 4 ఫైట్లు ఉంటాయి, 2 సాంగ్స్ ఉంటాయి, హ్యాపీగా పేరెంట్స్ అవార్డ్స్ కామెడీ సీన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ చేసుకుంటూ రావడం ఒక ఎత్తు. కానీ నెగిటివ్ షేడ్ కానీ విలనీ పాత్ర చేయడం అంటే దాసామేష విషయం కాదండి. అలాంటి విలనీ పాత్ర కూడా ఎంచుకొని సినిమా పరంగా 90% ఆయన 90% న్యాయం చేశాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాకేత్ సాయిరామ్ గారు, ఇందాక మన మిత్రులు ఎంకే గారు చెప్పినట్టుగా నటుడుగా కూడా ముఖ్యంగా విలనీ పాత్రలు అయితే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వస్తాయి. మీరు మాకు పోటీ ఏం కాదులేండి, మీరు వద్దంటే కుదరలేండి. ఎవడ ఏసం వాడదు, ఎవడ అపానం వాడదు, ఎవడ పులిహార వాడదు, ఎవడ పీచు వెళ్ళి వాడు. ఓకే, అందుకని మీరు ఎవరికి పోటీ కాదు, చెయ్యండి. సీరియస్లీ ఇది ఈ 25 ఏళ్ళ అనుభవం మీకు నిజంగా చెప్తున్నా. ఇంతమంది ఉంది స్టేజీ మీద. ఏమో ఏ పూట్లో అయిపోతుందో మిమ్మల్ని చూసి ఉసుకుని ఏ పెద్దవాళ్ళు ప్రొడ్యూసర్స్ పిలిచి ఇవన్నీ కుదరదండి, మీరు అన్నీ ఒడిచిపెట్టి నాకు 100% దాదాపు 80 రోజులు నాకు సింగిల్ షెడ్యూల్లో విలనీ పాత్రకి అగ్రిమెంట్ రాయండి అంటారేమో. ఏం తప్ప అండి నేను చెప్పింది? ట్రైలర్ చూసిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి తప్ప. నిజమైతే చప్పట్లు కొట్టాలి, లేకపోతే కామ్గా ఉండండి, ఏం పర్వాలేదు, ఇందులో మాట్లాడడం లేదు. కాకపోతే ఇందరూ మైనస్ అని చెప్పాను కదా. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నానండి. దర్శకుడుగా ఎంతోమంది దగ్గర వర్క్ చేశాను. నేను కూడా ఇంచుమించు 100-120 సినిమాల పైన వర్క్ చేశానండి. టీవీ సీరియల్స్ పనిచేశాను. యాజ్ ఏ నటుడుగా ఐ గాట్ 3 నంది అవార్డ్స్ ఆల్సో. కానీ ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు. ఫస్ట్ సెకండ్ సినిమాలోనే 100 సినిమాలు కొన్ని అట్లీస్ట్ ఒక 30-40 సినిమాలు తీసిన దర్శకుడు ఉండే అనుభవాన్ని క్రోడీకరించుకొని నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలి అని స్పెసిఫిక్గా ఆర్టిస్ట్ అనేవాడితో చెప్పు చేయించుకోవడంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. దర్శకుడుగా కూడా మీరు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సెట్లోనే మీ కాంబినేషన్ మీ అండర్లో మీరు దర్శకుడుగా, నేను నటుడుగా వర్క్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. డెఫినెట్లీ యాజ్ ఎ డైరెక్టర్గా కూడా యూ విల్ బికమ్ ఏ రాక్, దెర్ ఈజ్ నో డౌట్ అండ్. ఇక నటుడుగా చెప్పాను కదా, ఇంకా అంతకని చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా ఇంత చక్కటి సినిమాలో సెట్స్లో కూడా నేను చేసింది అలా చిన్న పాత్ర అండి. కానీ భగవంతుడి వేలో మరి ఆయన అందులో స్వార్థం ఇందాకని చెప్పినట్టుగా ఎంత పెద్ద స్టార్ని తీసుకొచ్చినా, ఎంత పెద్ద నటుడిని తీసుకొచ్చినా నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలని చాలా బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటర్గా వెళ్ళగలిగాడు. అదేమిటో ప్రొడ్యూసర్ డాలీవుడ్ గారిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకున్నారు. ఏమిటో 2 రోజులు వేషాన్ని కూడా హాఫ్ డేలోనే తెలియజేశారు. ఏదైనా అంతలా చేయించుకోగలిగారనే చెప్తున్నాను సుమి. ఎనివే, ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాత బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై
నిర్మాత డాలీవుడ్ గారికి, అలాగే మా దర్శకులు సాకేత్ సాయిరామ్ గారికి మరొక్కసారి ఈ బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక విషయానికి వస్తే వారణాసి సూర్య గారి గురించి. సార్ నమస్కారం అండి, నా పేరు ఆకేళ్ల గోపాలకృష్ణ. మీతో నాకు ఇప్పటివరకు వ్యక్తిగత పరిచయం అయితే లేదు, కానీ 100కు 100 పాళ్ళ నటరాజుడి దయ వల్ల మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి, ఎదగాలి, రావాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూపాయి పెడితే కానీ ఏ ఒక్క ఫ్రేమ్కు కూడా, అంటే పరిస్థితులు ఇచ్చా ఎవరిని తప్పు పట్టడం లేదు, రూపాయి పెడితే కానీ అడుగేయలేని సినిమా తీసే ఈ రోజుల్లో జీరో బడ్జెట్లో ఎవరికి ఏది కావాలో వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి, ఎస్ జీరో బడ్జెట్లో కూడా చెయ్యగలము అని ఇందాక వారి నిమిత్తం ఏవి వేసిన దాంట్లో కూడా మనం చూసాం ఆల్రెడీ. ఏదేమైనా అలాంటి ఒక వినూత్న ప్రయోగానికి మీరు నాంది చుట్టినందుకు మీ యొక్క ప్రస్థానం 100కి 100 పాళ్ళు గ్రాండ్ సక్సెస్ అయ్యి అంచెలంచెలుగా ఎన్నో వందల సినిమాలు మీరు వర్క్ చేయాలి, ఎంతోమందికి మీరు వర్క్ ఇవ్వాలి. అలాగే మీరు ఎంతోమందికి మార్గదర్శనం ఆల్రెడీ అయ్యారు కాబట్టి ఒక కొత్త కోణంలో ఒక కొత్త కాన్సెప్ట్స్ మన ముందుకు వచ్చారు. మీ కాన్సెప్ట్ కూడా గ్రాండ్ సక్సెస్ కావాలని ఒక సీనియర్ నటుడుగా మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మరొకసారి వారణాసి జయసూర్య గారికి, అలాగే వచ్చిన అందరికీ కూడా అంటే క్షమించాలి, కొంతమంది పేర్లు నాకు తెలియదు, మనస్ఫూర్తిగా క్షమించండి. ఫైనల్గా గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత. గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ ఉండాలి, లేకపోతే కింద పడిపోతుంది. అలాగే ఎంత మెరిట్కైనా ఎంత టాలెంట్కైనా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది నేటి సామెత. యాడ్ ఇన్ ద సెన్స్ మీడియా. మరి పత్రికా రంగం వారు, మీడియా రంగం వారు, మళ్ళీ చెప్తున్నా, చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఇండస్ట్రీలో ఉండదండి. తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అంటారు, అంతేగాని సినిమా చిన్నది పెద్దదే ఉండదు. ఎందుకంటే ఏదైనా 24 క్రాఫ్ట్స్తో కలిసి పనిచేయాలి, ఏదైనా 2 గంటల సినిమా తీయాలి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, మంచి కొత్తగా ఆలోచించే ఆలోచనలు ఉన్నటువంటి మా సాకేత్ సాయిరామ్ గారు, దర్శకులు లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఇలాంటి వాళ్ళకు కూడా నేనంటూ ఉన్నానని వెన్నుదండ్రులుగా మన వారణాసి సూర్య గారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మీకు అందరికీ మరోసారి చెప్పాలి కాబట్టి ఇవాళ రోజు ఇక్కడికి వచ్చారు. అందుకని ఇలాంటి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత, మరి భుజాల మీద తీసుకోవాల్సిన బాధ్యత మీడియాది, పత్రికా రంగంది ఉందని, ఉండాలని విశ్వసిస్తూ మరొకసారి మా సినిమా యురేకా సకామికాని ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అంటారు. మీ చాలా సూపర్గా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ సార్. మరి నేను ఫస్ట్ టైం మాట్లాడటం కాబట్టి చాలా మాట్లాడాలనుకుంటా కానీ ఇక్కడ మాట్లాడలేము, కొన్ని మర్చిపోతాను. గుర్తున్న మట్టిగా నేను మాట్లాడతాను. మైక్ దగ్గర మేడం రైట్స్ కదా అన్నీ. సో ఇప్పుడు మనం ఈసీకి ఇచ్చాం, ఈసీకి ఏమి ఇచ్చాం? ఏ రైట్స్? సినిమా రైట్స్ కాదు, యూట్యూబ్ రైట్స్. ఈ సినిమా సక్సెస్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మధ్యన అమ్మాయిలు బాగా బోల్డ్గా చూపిస్తున్నారు, మీ ట్రైలర్ కూడా అమ్మాయిలు బోల్డ్గానే ఉన్నారు. అంటే అమ్మాయిలు బోల్డ్గా చూపిస్తేనే సినిమా థియేటర్కి వస్తారు, లేకపోతే చూడరు అని మీరు కూడా అనుకుంటున్నారా? నేను అనుకోవట్లా. మరి దేనికోసమని బోల్డ్గా చూపిస్తున్నారు? సో సారీ, ఆ సాంగ్ గురించి మా ఆవిడ గొడవలు పెట్టుకుంది, మీరు అక్కడే మళ్ళీ పాయింట్ పెట్టారు, క్షమించండి. ఈ నైట్ ఫుడ్ ఉంటుందా? ఓకే, ఇప్పుడు ఆనంద చెప్తాను. అయితే మళ్ళీ స్విగ్గీని తెచ్చుకోవాల్సి వస్తుంది. రెచ్చగొట్టేలా ఉండాలి. రెచ్చగొట్టడం అంటే బూత్ కాదు. ఇప్పుడు భార్య భర్తను రెచ్చగొట్టడం బూత్ అని మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. భార్యని భర్త చూడడం బూత్ కాదు సార్ కదా? అయితే నేను కరెక్టే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, నాట్ డిపెండ్ ఆన్ ద ఎక్స్పోజింగ్, ఆల్సో ఎక్స్పోజింగ్. నేను కూరలో ఉప్పు వేసా, ఉప్పు కూర చేయాల. ఓకే సార్, థ్యాంక్ యూ. వైఫ్గా మీ ఒపీనియన్ ఏంటి? నిర్మాతగా నా ఒపీనియన్ ఏంటంటే అవుట్పుట్ బాగానే వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. వైఫ్గా ఒపీనియన్ ఏంటంటే ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ కమర్షియల్ థియేటర్, ఐ టోల్డ్ యూ రైట్, 9 years. యాక్టింగ్ అంటే ఏంటి నాకు తెలుసు, నేను అక్కడే ఉన్నా. ఆ అమ్మాయి వేసిన గౌన్స్, ఆ అమ్మాయి వేసిన బట్టలు అన్నీ నాయే. అలా సిచ్చి రొమాన్స్ చేయనిచ్చానని కాదు, అవుట్పుట్ కావాలని. ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది.
బట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ ద హౌస్ అండ్ ఐ డోంట్ డౌట్ హిమ్ అట్ ఆల్. తర్వాతనే అర్థమైంది. ఓకే. సో యాక్టింగ్ రియల్ లైఫ్ ఐ లివ్ విత్ హిమ్ 16 years of మ్యారేజ్. ఒక్కసారి కూడా నాకు డౌట్ రాలేదు, బికాజ్ నేను కూడా యాక్టింగ్ చేశాను, నేను కూడా స్టేజ్ మీద రొమాన్స్ చేశాను, ఏదేదో చేశాను. ఎలా ఉంటుంది నాకు తెలీదా? మిమ్మల్ని మేము మిస్ అయ్యాం మేడం. అయితే ఈ మూవీలో మీరు కూడా ఏమైనా కనిపించారా మేడం యాజ్ యాక్టర్గా ఈ మూవీలో? ఇంకా ఒక ఫనీ విషయం చెప్తా. కావ్య సింగ్ గారు ఉన్నారే, ఆమెకి ఒక అలవాటు ఉంది. షీ ఐ డోంట్ నో వెదర్ షీ ఈజ్ రైట్ నౌ ఆర్ నాట్. వెన్ షీ కేమ్ ఫర్ యాక్టింగ్ షీ వాజ్ అ చైన్ స్మోకర్. ఈయనకేమో స్మోక్ పడదు రియల్గా. మా ఇంట్లో ఎవరు స్మోక్ చేయరు, తాగరు, ఏ పిచ్చి అలవాట్లు లేవు, అందుకని ఇట్లా ఉన్నాము. ఉంటే ఎక్కడికో ఉండేవాళ్ళం. సినిమా ఇండస్ట్రీ అంటేనే అదే అనుకుంటారు కదా సార్. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ అదే కూడా, ఎందుకు ఎక్స్పోజింగ్ అంతా చూపించారు? ఇప్పుడు ఆ పార్ట్ ఉంది కాబట్టి చూపించాము, అవసరం ఉంది కాబట్టి చూపించాము. థర్డ్ సినిమా చూడండి, ఫుల్ ట్రెడిషనల్ వేర్లో ఉంటుందా కల్ట్ సినిమా. సినిమా చూడండి, మంచి డబ్బులు, మంచి కామెడీ, మంచి డబ్బులు కూడా వచ్చాయి. సో అది మీకు అనుకున్నట్టు రొమాన్స్ చేస్తున్నారని కాదు, అది ఇట్ వాజ్ అ పనిష్మెంట్ ఫర్ యూ. అక్కడ గాలి పీల్చుకోలేక సచ్చారు, నాకేమో బాగా తిక్కాలిగిందని నేను నవ్వాను అంతే. నేను అవార్డు సినిమాలు చేశాను కదా, నాకు అన్ని అవార్డు సినిమాలు ఇచ్చుకుంటూ వచ్చాయి. ఓకే. సో వీడు దీనికే బాగుంటాడని ముద్రేశాను నా మీద. అందుకే నేను ఫస్ట్ సినిమా ఒక కామెడీ యాక్షన్ చేశాను. సో సెకండ్ సినిమా కామెడీ ఉంటూనే కొంచెం థ్రిల్లర్ చేద్దాం, ఎందుకంటే ఆ ముద్ర పడకూడదని, అందుకని వేరియేషన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నన్ను కూడా విలన్గా మీరు ఆలోచించినందుకు ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ లెక్క నెక్స్ట్ టైం సినిమాలో మీరు ఆలోచించాలి, నాలో కూడా విలనింగ్ షేడ్ ఉందని ఆయన గుర్తించాడండి. థ్యాంక్స్ అండి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నేను టు బి ఫ్రాంక్ బీయింగ్ అన్ యాక్టర్గా ఐ గాట్ 3 నంది అవార్డ్స్ అండి. నటుడుగా నేను 3 నంది అవార్డులు నేను. ఇది ఎందుకు చెప్తానంటే బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ ఏ ట్రాక్ రికార్డ్ ఆల్సో. ఒక ప్రాజెక్ట్లో ఒక క్యారెక్టర్కి చాలా క్లియర్గా చెప్తున్నా, ఒక ప్రాజెక్ట్లో ఒక క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉంటే 2 షేడ్స్కి 2 ఇండివిజువల్ అందులో పొందిన ఏకైక నటుండి నేను ఈ రోజుకి నేను ఒక్కడే సినిమా ఇండస్ట్రీలో ఉండే. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఆలోచించుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఇస్తే హీరో కేటగిరీకి ఇస్తారు, రెండోది ఆ ఛాన్సే ఉండదు. విలన్కి వచ్చినా విలన్కి ఒకటే కేటగిరీలో ఉంటుంది, రెండో ఛాన్స్ ఉండదు. బై గాడ్ గ్రేస్ నాకు, ఎందుకంటే ఒక క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉంటే 2 షేడ్స్కి 2 నిందులు పొందాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నటుడుగా నేను నవరసాలు పండిస్తా, బట్ నాకు దర్శకుడో ప్రొడ్యూసరో ఛాన్స్ ఇవ్వాలి, నాకు తగ్గ వేషం కనెక్ట్ అవ్వాలి, ఆ వేషానికి తగ్గట్టుగా నేను కనెక్ట్ అవుతాను తెలిసే నన్ను పిలుస్తారు. కాబట్టి బై డిఫాల్ట్ ఇందులో కూడా ఈయన నన్ను కమెడియన్నే చూశారు, మీకులాగా కొత్తగా ఆలోచించలేకపోయాడు. ఇప్పటికీ కమెడియన్గానే పిలిచారు, కామెడీ వేషాలు చేశాను. కాకపోతే చిన్న సెల్ఫిష్ ఉన్న క్యారెక్టర్, అంటే కొత్తగా చూద్దాం అనుకుంటున్నాను సార్ మొక్కలకి. సరే సరే సరే, సినిమా పెద్ద హీరో డైలాగ్ చెప్పాలి సార్, లేదు నిన్నో అనుకుంటాం అన్నీ మన చూద్దాం. మీ నోటి వాక్ ఎంత మంచి అయిందో, డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరిది చెరో సినిమా నెక్స్ట్ రెడీగా ఉంది. మేబీ ఆయన చేసినంత అభినీతం నేను చేయలేకపోయినా మేబీ నన్ను కూడా నెగిటివ్ షేడ్లో చూస్తాడో మన సినిమాలో, అలా ఆయన ఇస్తాడేమో. థ్యాంక్ యూ చిన్న ట్రైలర్ పెట్టాను అంతే నెట్లో. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో, అప్పుడు ఆర్పీ రోడ్లో ఉండేదండి, మీకు తెలుసు కదా డిస్ట్రిబ్యూషన్ బ్యాచ్ అంతా. వాళ్ళు పిలిచారు నన్ను, తెలుసా మీకు? పిలిచి ఏమన్నా తెలుసా, ఇది మంచి ఫన్నీ గురుగారు, కాన్సెప్ట్ అదిరిపోయింది గురుగారు, సినిమా రిలీజ్ చేద్దాం అన్నాడు. నేను నవ్వి ట్రైలర్లో కాన్సెప్ట్ చెప్పలేదే నేను అన్నా. ఇప్పుడు ఈ ట్రైలర్లో నీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవుద్దా? అర్థం అవుతుంది, అది ఏంటో తెలుసుకునేలాగా ఉంటుంది. అలా చేసా కదా అంటే వాడికి ఏం అర్థమైంది నేను చెప్పా, నీకు అర్థమైంది కాన్సెప్ట్ కాదు, నీకు నచ్చింది నేను షార్ట్లు అన్నా. గురుగారు ఆ ఊరుకోండి అంటాడు. ఊరుకోవడం కాదు, మ్యాటర్కి రా అన్న, రిలీజ్ చేద్దాం అన్నాడు. రిలీజ్ చేద్దాం, రిలీజ్ చేయకపోతే గలీజ్ కదా, రిలీజ్ చేయాలనుకుంటాం ఎవరైనా. ఎంత పెట్టారు అన్నాడు. మీరు కొంటలేదు కదా, మీకెందుకు రేట్ అన్న. అంటే రిలీజ్ చేయడం అన్నాడు. మ్యాటర్కి వెళ్ళి ఎంత పెడతారు అన్నాడు. ఎంత పెట్టాడు మంచి క్వశ్చన్. ఏమన్నా కొనేవాళ్ళు ఉంటే ఎస్టిమేషన్ వాజ్ జస్ట్ లైక్ రైట్స్. మీరు ఎంత పెడతారు అంటే తర్వాత ఏం పెడతాం మనం? ఇప్పుడు మనలాంటి వాడు సినిమా చేయడం అనేది చచ్చి చెడి అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి నానా ఇబ్బందులు పెడితే తేవడం చాలా హెవీ పాయింట్. అది మనకి తలకు మించిన భారం. ఫస్ట్ ప్రింట్ తేవడం గొప్ప యాక్చువల్లీ, తెచ్చాం ఓకే.
దానికి తోడు వాడు ఏమంటాడు, గురుగారు ఒక 5 పెట్టుకోండి సార్, అది బాధ అంటాడు. ఏంటి 5 10 లక్షలు అంటే వాడికి ఇది పావలాగా ఉంది. ఒక 25 పెట్టుకోండి సార్ అంట. ఏమైంది సార్, 100 థియేటర్లు వేద్దాం అన్నాడు. 100 థియేటర్లు వినడానికి బాగుంది సార్ అన్న. అదేంటి అన్నాడు. సార్ ఈ ఫస్ట్ కాపీ తీసేసరిగానే అక్కడ ఆల్రెడీ మొత్తం మరి ఇంకేం మిగిలిందని బరేవాళ్ళు నేను కష్టం అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్లా లేదు. మీకు అర్థమవుతుంది కదా. పోస్టర్ ఖర్చులు కూడా రావని చెప్తూ ఉంటారు మనకి. పోస్టర్ ప్రింటింగ్ చేసేవాళ్ళు దానిలో కమిషన్ 20,000 వస్తుందని 20,000 కోసం మిమ్మల్ని 15 లక్షలకు ప్రిపేర్ చేస్తున్నాడు. మీకు తెలుసా? అంటే వాడు బతకడం కోసం మనల్ని వేసేస్తాడు. అది నేను సీనియర్ కాబట్టి లక్కీగా వాడి దగ్గరికి జోక్ చేసి వచ్చేసా. మిగతా వాడైతే మదన పడతారు. ఎందుకంటే వాళ్ళ టిక్లింగ్ గేమ్ మెంటల్లీ ఉంటుంది. మెంటల్లీ డైరెక్టర్ ఇప్పుడు విజయ్ ఉన్నాడు. విజయ్ వెళ్ళి అనుకోండి ఒక ప్రొడక్ట్ తీసుకెళ్ళి అతను మెంటల్లీగా బాగా ఏంటమ్మా ఇది పాట కోటిలో తీసేవంటి ఊటిలో తీయచ్చుగా అంటాడు. అర్థమైందా? సపోజ్ నిజంగా విజయ్ ఊటిలో తీసాడు అనుకో, ఎందుకమ్మా అంత ఖర్చు పెట్టి కోటిలో తీయచ్చుగా అంటాడు. అంటే వాడు నోటుకు వచ్చిన మారుతుంది. ఒరిజినల్ లోపల ఏముంటుంది, వీటి దగ్గర నుంచి ఎంత పిండాలి, ఇది ఫైన్లో. నాకు పెండడానికి ఏమన్నాడు, అంత ఎండిపోయింది అంతే కదా. డెజర్ట్లో మీరు ఏం ఆశిస్తారు, వాటర్ అది ఉండదు. సో డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కాకపోవడం వల్ల నేను చేయలేవా. అది నెక్స్ట్ ఆడియన్స్ నుంచి ఎవరైతే క్వశ్చన్స్ రేజ్ చేశారో వాళ్ళకి ఒక క్వశ్చన్కి 100 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో అవి మీరు వాల్యుబుల్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాంతోపాటు ఓవరాల్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి 10,000 రూపీస్ అనేది మీకు ఆన్ స్పాట్ క్యాష్ అయితే ఇవ్వడం జరుగుద్ది. స్టార్ట్ చేశారు. యూట్యూబ్ నుంచి ఎవరైతే వచ్చి క్వశ్చన్ రేజ్ చేస్తారో యాజ్ ఏ మీడియా మెంబర్స్ గా, సో వాళ్ళకు కూడా 10,000 రూపీస్ అనేది 4 కేటగిరీస్ లో ఇవ్వబోతున్నారు మన సూర్య గారు. సో కేటగిరీ 1 5,000, సెకండ్ కేటగిరీ 2,500, థర్డ్ కేటగిరీ 1,500, ఫోర్త్ కేటగిరీ 1,000 రూపీస్ చొప్పున మనకి ఇవ్వబోతున్నారు. ఇదంతా కూడా నేను డబ్బులు ఎక్కువ పంచడం కాదు, ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఇండస్ట్రీలో కూడా మేము కూడా సర్వే అవ్వగలం. ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళ ప్రయత్నం చేసుకుంటూ మరిన్ని అవకాశాలు గెయిన్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఇది చేయడం అనేది జరుగుతుంది. యూరేకా సకామిక, ఇది మన సార్ ఎక్కడ ఉన్నారు సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈసీలో ఒక మంచి సినిమా, అంటే స్టెప్ బై స్టెప్ మీరు చూస్తున్నారు. అంటే సపోర్ట్ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ ఎక్కడ దొరుకుతుంది మీకు సార్? నాకు ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మీరు ఏదో హెల్ప్ చేస్తున్నా అనుకుంటున్నారు, కానీ సినిమా ఇండస్ట్రీ నాకు కావలసినంత డబ్బు ఇచ్చింది. మీకు తెలియట్లేదు అది ఎంత అంటే నేను భరించలేనంత డబ్బు ఇస్తుంది నాకు. మీకు అది తెలియట్లేదు అంతే, ఊరికి అమాయకంగా చూస్తున్నారు. కానీ భరించలేనంత ఈ డబ్బులు ఏం చేసుకోవాలరా అన్నంతగా ఇస్తుంది నాకు సినిమా ఇండస్ట్రీ. మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారని అడగ 30 years ఇండస్ట్రీ. హాయ్ అన్న, కృష్ణానగర్ లో మీరు పస్తులుండి ఈ స్థాయికి మీరు ఎదిగారనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మేము ఎంత కష్టపడుతున్నా ఇప్పుడు మాకున్న స్ట్రగుల్స్ కి మీరు ఒక్క మాటలో మాకు ధైర్యం ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీ వెనకల వారణ సూర్య ఉంటాడు. ఎందుకంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాను, అన్ని రకాలుగా మీరు ఫిల్మ్ మేకింగ్లో ఆర్టిస్ట్ కావాలంటే సపోర్ట్ చేస్తున్నాను, టెక్నీషియన్ కావాలంటే సపోర్ట్ చేస్తున్నాను. అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం ఒక చిన్న మెసేజ్ చేయి, 100 రూపాయలు టపక్కన వస్తుంది నీకు. ఎవరైనా కావచ్చు సినిమా ఇండస్ట్రీలో నేను ఆకలితో ఉన్నాను ఒక మెసేజ్ చేయండి, నా నుంచి 100 రూపాయలు వస్తుంది. అంతా స్ప్రెడ్ చేయండి, సినిమా ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఎన్ని వందలని ఇస్తాను, తీసుకోండి. ఆకలి బాధలు పడకుండా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వండి. నేను కోట్లు ఇస్తాను చెప్పట్లే. ఒక 100 రూపాయలు ఒక ఆర్టిస్ట్ కడుపు నింపుతుంది, ఒక టెక్నీషియన్ కడుపు నింపుతుంది. ఆ 100 రూపాయలు విలువ ఏంటో నాకు తెలుసు, అందుకోసమే 100 రూపాయలు ఇస్తాను. సార్ నేను వరంగల్ నుండి వచ్చాను సార్. మీకు ఒక టీజర్ పంపించాను కదా సార్, జిఆర్పి ఆత్మకథ అని చెప్పేసి. చూడలేదు సార్. అదే మా ఫ్రెండ్స్లో కొంతమందికి చూపించాను, అంత నెగిటివ్గా నాకు వాళ్ళ నుండి అనిపించింది. అనుకోని నెగిటివ్ అనుకోని ఏం తప్పేముంది. ఇన్ కేసు ఏమైనా సరిగ్గా చేయలేదు అనుకో, చెయ్యి, ట్రై చేయి. నెగిటివ్ అని పాజిటివ్ తీసుకో, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ తీసుకో సార్. మంచి చెడు 2 తీసుకో సార్. చెడు ఏమన్నారు, నిజంగా అంత దారుణంగా ఉందా టీజర్ అనేది చూసుకో సార్. నెగిటివ్ తీసుకో సార్, తీసుకుంటేనే డెవలప్ అవుతావు. సార్. మనం జబ్బలు మనం కొట్టుకోవడం కాదు సార్.
సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ తీసుకోవాలి, ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకోవాలి, తప్పును సర్దిద్దుకోవాలి, మళ్ళీ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి, కంటిన్యూగా ముందుకు వెళ్తుండాలి. సింపుల్. మీరు ఎన్ని తప్పులు చేసినా నేను ఉన్నానుగా పక్కన వెనక. ఏం కావాలి, ఎన్ని తప్పులు చేయండి, సినిమాలు చేయండి, తప్పులే చేస్తారు కొత్త వాళ్ళు, కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తప్పులే చేస్తారు. చెయ్యండి, తప్పులు చేయండి, దారుణమైన బండ తప్పులు చేయండి, ఏం పర్లేదు, నేర్చుకుంటారు దాని నుంచి. ఎన్ని పనికిమాల సినిమాలు వచ్చినా నేను రిలీజ్ చేయడం నేను ఉన్నానుగా, వస్తాయి. పనికిమాల సినిమాలు ఎందుకుంటున్నా అంటే మేకింగ్ తెలియక చాలామంది సఫర్ అవుతారు. నేర్చుకునే ప్రాసెస్లో చాలా తప్పులు చేస్తారు. స్కూల్ అనుకోండి, అంతే. స్కూల్ జస్ట్ లైక్ స్కూల్. మీరు తప్పులే చేయండి. ఒక కన్న తండ్రిగా, ఒక ఆపద్ బాంధవుడులా అని మాట చెప్పను, కానీ మీ అందరికీ మీరు తప్పులు చేసినా ఒప్పులు చేసినా నేను భరించడానికి నేను రెడీగా ఉన్నాను. సార్ నాకేమనిపించింది అంటే, ఒకవేళ మీరు చూస్తుంటే ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఒక ఆతృతతో అడిగాను. చూడలేదు, చెప్పింది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? వీలైతే మెసేజ్ చేయండి ఒకసారి. అది చేశాను సార్, మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను ర్యాండమ్గా ఏదో చూడలేదు, నిన్న ఈవినింగ్ పెట్టాను. ఓకే. హాయ్ సార్. కృష్ణ. సో దెబ్బ తగిలినోడికి నొప్పి తెలిసిద్దని వాస్తవం అందరికీ తెలిసింది. సో ఇండస్ట్రీలో మీరు ఎన్ని దెబ్బలు తినుంటే ఇది నిర్ణయం తీసుకున్నారు మీరు, అంటే జనాలకి వేరే వాళ్ళు దెబ్బ తగలకుండా నేను ముందు రాస్తాను అన్నట్టుగా మీరు నిలబడ్డారు ఈ రోజున. అంటే ఎవరు ఆకలితో ఉన్నా సరే నేను తీరుస్తానని మీరు ముందుకు వచ్చారంటే, అంటే మీరు ఎన్ని దెబ్బలు తినుంటే ఇలాంటివి నేను తినకూడదు, ఇండస్ట్రీలో తినున్నాను, ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఉండాలన్న ఆలోచన తీసుకుంటే మంచిదే. సో ఇలా ఎప్పుడు దాకా మీరు దీన్ని జీవితాంతం ఇలాగే ఉంచుతారా, లేకపోతే రేపు వేరే వాళ్ళు ఏమన్నా వచ్చి దీన్ని చేయడానికి ఏమైనా ఉంటుందా? బిజినెస్ చేస్తే సైడ్ అవుతారంట. వారణాసి దగ్గర బిజినెస్ చేయడం కష్టం. వాడు ఫిక్స్ అయిపోయాడు, ఇండస్ట్రీకి ఇవ్వాలి, నేను తీసుకోను. 1000 కోట్లు కూడా మీ దగ్గరే పెడతాను, 1000 కోట్లు కూడా మీ దగ్గరే పెడతాను. డబ్బులు ఆశ చచ్చిపోయింది. ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు, 2000 కోట్లు ఎవరో పెడతారు అనుకోవచ్చు మనం. అంటే డబ్బులు ఉంటారు, ఇంకా 1000 కోట్లు మీరు 2000 కోట్లు పెట్టేవాళ్ళు మీ దగ్గరికి వచ్చి పెడతారు అవ్వచ్చు, లేదు 3000 కోట్లు పెడతారు. ఎక్కడో ఒక నెంబర్కి అయితే పడతారు కదా మనిషి అన్నోళ్ళు. పడాడు. డబ్బులకు వారణాసురే పడడు. మీరు అన్నట్లు 1000 కోట్ల బదులు 2000 కోట్లు వచ్చాయి అనుకోండి, అప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవుతుంటాయి, దాని ప్లేస్లో బడ్జెట్ సినిమాలు స్టార్ట్ అవుతాయి. దాని ప్లేస్లో భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ట్ అవుతాయి. హీరోలు ఎవరు ఉండరు, అంతా మీరే. భారీ బడ్జెట్ సినిమాలు కూడా మీతోనే చేయిస్తాం. సో డబ్బులు వచ్చే కొద్దీ నా మైండ్ సెట్ మారిపోతూనే ఉంటుంది. ఇంకా 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 ఎంత చేయగలను అంత చేస్తాం. డబ్బులు లెక్క కాదు. కులాలతో, మతాలతోనూ, ప్రాంతాలతోనూ ఏది సంబంధం లేదు. మీరు తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఎక్కడి నుంచో, బెంగళూరు నుంచి వచ్చినా, చెన్నై నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు. సింపుల్ టాలెంట్. మీరు ఏ ప్రాంతం, ఏ కులం, ఏది ఈసీ అడగదు. ఇది పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్గా నేను చేస్తున్న వర్క్ ఇది. థ్యాంక్ యూ. సో పెద్ద ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్స్ ఉంటేనే సినిమా అనే మిత్ని మీరు ఆల్రెడీ బ్రేక్ చేశారు, చాలా సినిమాలు మీరు ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. సో దీని వెనక ఉన్న మీ బిగ్గెస్ట్ ధైర్యం ఏంటి? పవన్ కళ్యాణ్. హాయ్ సార్. మీరు చేసే ఈ మంచి పనికి బయట ఖచ్చితంగా అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళకి ఆన్సర్ ఏంటి? రాలేరు. మీరు మంచి పని చేసేటప్పుడు ఎవరు అడ్డు రాలేరు. వాళ్ళకే నన్ను అడ్డుకున్నారనుకో, వాళ్ళకి కష్టం. అది ఇంక పెద్ద ఇష్యూ అవుతుంది, చాలా పెద్ద ఇష్యూ. ఈ అమ్మాయికి 5000 రూపీస్ యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్నారు. మీడియా సపోర్ట్, ఈసీకి మీడియా సపోర్ట్ చేస్తున్నారు. హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మీడియా హ్యాపీగా ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం. అన్లిమిటెడ్ మనీ. ఫోటో అందరూ తీసుకున్నాము. హ్యాపీనా? కొంచెం పక్కగా ఉన్న పిల్లని హ్యాపీగా అవసరం లే. తప్పు చేస్తే వారణాసి సూర్య కూడా నిలబెట్టి కడగండి, అదే మీడియా. ఓకేనా? ఇంత చిన్న ఏజ్లో అవునా? చాలా సరిపోదు, నేను చూసుకుంటా. వచ్చాయా మీడియా పీపుల్? ఇక్కడ ఉన్నాను సార్. మనము మంచి పని చేస్తున్నప్పుడు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడద్దు, వెనకడుగు వేయద్దు. ఏమన్నా జరగని నేను చూసుకుంటా అంటున్నా కదా. చెప్పినా సార్?
సార్ ఫోటో తీస్తా సార్ ఫోటో అప్పుడు దిగలేదు మన తీయలేదు పైకి వెళ్ళాయి కదా సార్